పెట్టాలా ఇప్పుడు దీన్ని? అంటే కింద అడిగట్టుకుంటారు. ఓకే. మంచినీళ్ళలో వేద్దాం అలా అయితే దేనికి చెప్పుకున్నాను కలర్ పెట్టట్లేదు జస్ట్ 2 నిమిషాలు ఆ పాలు కూడా. ఓహో, స్టవ్ మీద నుంచి తీసేసి వెనిగర్ వేయాలా? ఓకే. టీవీలో అయితే మామూలుగా పొయ్యి మీద నుంచి వేస్తారు. ఒకసారి చూసుకోండి చూడమా మళ్ళీ వేస్తే పని రెండమ్మా వీటి తగ్గలక. ఓకే, కొంచెం వేడి తగ్గాల. వెనిగర్. వెనిగర్ నిమ్మప్పు అయితే 2 స్పూన్స్, వెనిగర్ అయితే మనం సరిపడేనాక మనకి ఇంచుమించుగా హాఫ్ టీ కప్ అనుకో. హాఫ్ కదా దగ్గర నీకు దగ్గర సేమ్ అలాగే పడతాయి వెనిగర్ కూడా, కొద్దిగా తగ్గుద్ది అన్నమాట. 2 స్పూన్లు. ఈ నిమ్మప్పు అయితే 2 స్పూన్లు. ఇదైతే మామూలుగా మనకి అది లీటర్ వాటర్ చెప్పాం, వాటర్ అలా సేమ్ ఇదే పడతాం. వాటర్ లెక్క మనకి ఇది. ఓకే, ఇది 1.5 లీటర్ వేయాలి. 1.5 పట్ట తక్కువే పడుతుంది. ఓకే, ఇప్పుడు ఇది 1/2 లీటర్ ఉంటుంది అనుకో. 1/2 లీటర్ ఉంటుంది. ఇదంతా వేసేస్తావా? సగమా అంటే 1/2 లీటరా? 1/2 లీటర్ పడుతుంది. ఓకే. ఇరుగలాగా ఇరిగేదాకా మనకి ఏంటంటే క్వాలిటీ ఇరుపు చూసుకోవాలి. ఏం టేస్ట్ చూస్తున్నా? ఉప్పుగా ఉందా లేదా చూస్తాను. ఉప్పు ఉండాలా? ఉప్పు ఉండాలా? ఉండాలి, పులుపు ఉంటేనే ఇది. పులుపు. ఓకే. ఉప్పు గారు పులుపు ఆ స్మెల్ కూడా చాలా ఏదోలా ఉంటుంది. లేదు 1/2 లీటర్ వెనిగర్, 1.5 లీటర్ మిల్క్కి. కొద్దిగా ఆటోమేటిక్ అయిపోతుంది. అంటే మనకి ఇరిగిపోయిందని తెలుసుకోవాలి. మనకి ఇలా ఇరుగు మనం ఏదైనా ఇంకా మన ఇరిగిపోయిందంటే వేసుకో ఆపేయచ్చాక సరిపోద్ది. ఓకే ఓకే, ఇప్పుడు ఇది సరిపోతుంది అంటావా? చేతులు అడుగుతున్నాయి బావా. ఎక్కువ తక్కువ అక్కడ అనుకో డొప్పులు దొబ్బేసుకుంటా టప్ టప్ అని. మరి ఇప్పుడు దీనికి పులుపు పట్టదా? ఫ్లేవర్ అదంతా పట్టదా? పోతుందా? అది మనం అక్కడ వేసుకున్నప్పుడు కూడా చూసి వేసుకోవాలి. ఇరిగిపోయింది. మరి పావు కూడా పట్టలా, ముప్పావు అంతే. పులుపుని పట్టాక వేడి ఎక్కువ ఉందనుకో తక్కువ పడతాయి, వేడి తక్కువ ఉందనుకో వాటర్ ఎక్కువ పడుతుంది. ఇప్పుడు గేదె పాలకు ఇంకో ఎక్కువ వాటర్ పడుతుంది, ఆవు పాలకు తక్కువ పడతాయి. ఎందుకంటే ఈ వీటిలో ఎరగొడితే గేదె పాలు జున్ను అయితే రావు, రసమలై అయితే రావు, ఇవే వస్తాయి అంత ఫాస్ట్. క్లాత్ తడిపోయిన తమ్ముడు చూడు, చాలా వేడిగా ఉంది. అయిందా? ఒక 2 నిమిషాలు నీళ్లు పైకి వచ్చేసి టైట్ ఓకే. అదంతా కింద ఒక లెవెల్లో పేరుకోవాలా? టైట్ అవ్వాలన్నమాట. తడపాలి అది. తడుపుతామండి తమ్ముడు. ఇప్పుడు దాంట్లో పడుతుంది తీసేస్తాను. తీసేనా పర్లేదు, వాటర్ ఏం పడిన పర్లేదు. ఇప్పుడు వెంటనే మళ్ళీ అసలు కడగాలి ఆ వాటర్ వచ్చేసరి. అందులో వాటర్ రెడీ చేసి ఉంచుతాను అప్పటికప్పుడు. అంటే ఓకే, తిన్నే పెట్టి రివర్స్ చేసేస్తాను. చూడతాము మరి వేడి, మరి చెయ్యి కాళ్ళు ఇది పైకి రాగాలి. ఓకే, కిందంతా మెస్సీగా ఉంది. ఇందాక నిన్న పొగడి కలిపిన పళ్ళు సింక్లో అమ్ముతాయి, కింద ఓపెన్ ప్లేస్ ఉండాలి. అవునవును, అక్కడ మీ కార్ఖానాలో పెద్ద ప్లేస్ ఉంటుంది కాబట్టి సపరేట్ చూసుకో. అక్కడ మూల చెత్తది లక్ష్మి పట్టుకోలేకపోతే నేను కూడా పట్టుకున్నా. ఓ చేయేసా, టేస్ట్ ఎక్కువ వచ్చేస్తుంది ఏమో. జాగ్రత్త, కాలుతుంది. అంటే ఇందాక మనం ఎరగొట్టినప్పుడు చూసి అంత ఉందా? అవునవును, చిన్న చిన్న తొరకలు ఉన్నాయి. ఇప్పుడు కొంచెం అంటే కొద్దిగా టైట్ అయితే బాగుంటుంది అన్నమాట. మరి ఎక్కువసేపు ఉంచుతాము పర్వాలేదా? ఇంకా లేట్ అవుతుంది, ఇంకా ఎక్కువ లేట్ వాళ్ళకి వాళ్ళు ఎక్స్పర్ట్స్, మనం ఏం చెప్పక్కర్లేదు కదా. చల్ల నీళ్ళల్లో పెట్టాలి, గుంజినట్టు చేయాలా? అదేం రాదులే కదా, రాదు కదా బయటికి. ఇంకా అది గడ్డ అయిపోయింది కదా, అది తేలేదు కూడా కాదు కదా. అంటే ఇది
అలాగని వీటిలో ఎక్కువ ఉన్న టైట్ అయిపోతుంది మరి జున్ను. మ్మ్, మ్మ్. మరి రాడ్లే అయిపోయి మన మాట ఉంది. ఓకే ఓకే. కొద్దిగా కూల్ డౌన్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు పన్నీర్ కూడా సాఫ్ట్ గా రావడానికి అదే రీజన్ అయి ఉంటది కదా. పన్నీర్ అయితే ఇప్పుడు వెంటనే ఎరగొట్టిన వెంటనే ఎరగొట్టి క్లాత్ వేసుకుని టైట్ చేసి బొర పెట్టేసుకోవాలి. వాటర్ మొత్తం దిగిపోయాక అప్పుడు మళ్ళీ వేసుకోవాలి నీటిలో. ఓకే ఓకే. అప్పుడు స్మూత్నెస్ ఉంటుంది, బొర వస్తుంది. ఓకే ఓకే. గట్టి చూడు వాటర్ అయినా అంటే సరి సమానం ఉంటుంది, నాకు కరెక్ట్ వస్తుంది. చున్నీ ఓ పక్కన ఎక్కువ పక్కన పొడవు తక్కువ కాదు. ఇదే చూసుకుంది పక్కన. నేను మొన్న యాక్చువల్గా రస్మలై కేక్ తిన్నా, ఎంత బాగుందో. దానికోసం ఇప్పుడు డబ్బాలతో తీసుకొచ్చినాయా? ఆహా, నాకు మీరు హైదరాబాద్ అవును మా అత్తగారు చెప్తున్నారు. అవి కొద్దిగా పాకం ఇందులో కళ ఏముందా లేకపోతే గిన్నె ఉందా? ఉండు ఉండు శ్రావణి, ఒక్క నిమిషం. ఇది అయిపోయి మూట కట్టిన తర్వాత అది పెడదాం. ఇక్కడ వీడియో తీసుకోరు మరి తీద్దాం. ఏం చేస్తున్నాం మరి 2 kg. నేను ఎప్పుడు 1/2 kg చేస్తాను. సక్సెస్ అయినా పర్లేదు, త్రో చేసినా పర్వాలేదు. ఇంత లీటర్ పాలకి ఇంత ఇంతేనా? ఇంకా చాలా? ఓ, నేను అది కట్టి కింద ఏమైనా ఒత్తు పెడతావేమో. అది పన్నీర్ కాగా. ఓకే ఓకే, దీనికి అక్కర్లా. అవసరం లేదు, ఎందుకంటే మనకి ఇలాగా జస్ట్ బాగా పెస్తా అంటారు. ఇది మనకి అవునవును, కరెక్ట్. అంటే క్రీమ్ కింద మనకి క్రీమ్ లాగా అయిపోవాలి. ఓకే ఓకే. అలాగని ఎక్కువ వాటర్ తీసేయకూడదు కూడా, ఎక్కువ వాటర్ కూడా తీయకూడదు. ఓకే. దీంట్లో మాయిస్ట్ లేదు, ఇది మాయిస్ట్గా ఉండాలి ఎక్కువ. ఇది మరి ఇలా జారు పడకూడదు, అలాగని ఎక్కువ టైట్ అవ్వకూడదు. ఒకవేళ మనం టైట్ అవ్వని పర్లేదు అనుకో, కొద్దిగా వాటర్ వేసుకుంటాం. మైదా అడిగేవి ఎందుకు? వేస్తాను దీంట్లోనా? దీంట్లోనే లైట్గా జస్ట్ ఇంచుమించుకి ఇది 1/2 kg వచ్చి ఉంటుందా? 1/2 kg ఉంటుంది. ఇది 1/2 kg దగ్గరికి వస్తుంది. 1/2 kg తక్కువే అనుకుంటున్నా. రాదాక, ఎందుకంటే ఇది ఆవుపాలు కదా, ఆవుపాలు అంత దిగుబడి రాదు. ఇది గేదె పాలు వస్తాయి కానీ ఇది లీటర్కి గట్టిగా లీటర్కి ఆవుపాలు ఇప్పుడు ఎన్ని పీసులు వస్తాయి? కొద్దిగా వాటర్ వాగడం అలవాటు, సైలెంట్గా ఉండలేము. ఇప్పుడు ఇది కూడా ఉంటుంది. వాటరా చాలా అలా లూజ్ చేసుకోవచ్చు. కొద్దిగా కావాలంటే మనం మరీ టైట్ అనిపిస్తుంది అంటే కొద్దిగా లూజ్ చేసుకోవచ్చు. మీరు లూజ్ చేసి చూపిస్తుంది. కొద్దిగా మైదా ఏంటన్నా అది మామయ్య కలిపి అంత 400 1/2 kg వస్తుంది దగ్గర. ఆవు పాలకి ఎక్కువ రాదు. అది గేదె పాలు అయితే దీనికి డబుల్ వచ్చేస్తుంది. ఎందుకంటే లీటర్ పాలకి దగ్గర చెప్పు. పాలు మళ్ళీ అట్లా పాలు ఉండాలి. దేనికి? రసమల్లకి మళ్ళీ వాటికి బాదం పాలు చేసినప్పుడు ఈ పీస్ వాటికి పాలు ఉండాలి. నేను రాసుకోలే కదా. కూలింగ్ అవ్వాలి. ఓ, ఇది ఇంకానా? కొద్దిగా చల్లగా అయిపోవాలి. ఇది చల్లగానే ఉందిగా. కూలింగ్ అయిపోవాలి. ఓకే ఓకే. ఇప్పుడు షుగర్ సిరప్కి ఎన్ని వాటర్ పోస్తున్నావు? 1/2 లీటర్ అన్న. 1/2 లీటరా? 1/2 లీటర్ వాటర్ కదా. 1/2 లీటర్ కేజీ షుగర్ ఉంటుంది. కేజీ షుగరా? అది 2 కిలోలు తమ్ముడు. ఇది పాకం వచ్చేది ఇలా స్టిక్కీగా తీగ పాకం. మరీ ఎక్కువ కాదు అలాగే. ఓకే. బూందీ పాకం, గులాబ్ జామున్ పాకం. లేతగా చేస్తాను. అది లేతగా ముద్ర ఉంది. కొంచెం టాంగ్ పాకం. అంటే దాన్ని బట్టి చూస్తాం. అది మనం లేత ప్లగ్ టైట్ ఉన్నాం కదా, ముద్ర వేస్తాం. ఓకే ఓకే. దాన్ని బట్టి కూడా ఉంటుంది మనకి. ఇప్పుడు అది సాఫ్ట్ గానే ఉంది కదా. సాఫ్ట్ ఉంది కాబట్టి మనం సమానం చేసుకుని సరిపోతుంది. అలాగనే ఎక్కువ కాదు, మనం మీడియంగా. ఓకే ఓకే.
ఒక 90% దాన్ని బట్టి మనకి ఫాలో అయిపోవచ్చు ఎక్కువ. ఓకే ఓకే అది జున్ను ఎక్కువ తిప్పుగా ఉన్నాక బాగా టైట్గా ఉన్నాక మనం బాగా లైట్ తెగపాకం వేస్తాం. అది బాగా లూజ్గా ఉన్నాక ఎక్కువ తెగపాకం వేస్తాం. ఓకే ఓకే. ఎందుకు తొందరగా కరుగుద్దని కలుపుతున్నావా? మినిట్ కానీ ఇది బాగా పెరిగింది. కొద్దిగా మరగలు అంటే కొద్దిగా టైట్ అయితే నాకు చూపించు. నీకు తెలిసిపోద్ది కదా. నీకు చూపించగానే నేను నీకు చేస్తే తెలిసిపోద్ది కదా. సరిపోయిందా ఇప్పుడు? సరిపోద్ది. ఓకే అంతే. నీకు రావట్లే అసలు అంతా చూడాలి. ఎలాగంటే నీకు చూడు అంతే అంటున్నా. అవునవును అవును. బరకగా బంకగా సరిపోద్ది. లిటిల్ బంకగా ఉంది. ఇంకా టైం ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేస్తాం. దాన్ని వాటర్ బాగా స్టోర్ చేసి ఉంచుకొచ్చి మిగిలిన చేసుకోవాలి. గులాబ్ జామ్ పాకంలాగా ఉంది. నీకు అదే మరిగిపోతే టైట్ అయిపోతుంది. టైట్ అవుతుంది. మరి ఇప్పుడు వెనిగర్ వేసాం కదా, అది ఇంకా షుగర్ కట్టదు. షుగర్ పాకం. ఓకే. అందులో నీళ్ళు ఇంకేముందా? ఈ పాలు ఎరగపోతుంది అడుగుతుంది ఇప్పుడు. ఎంత వేసావు ఇప్పుడు ఇది? ఓకే అంటే మనకి హాఫ్ స్పూన్ అంతే. హాఫ్ స్పూన్ అంటే మనకి జస్ట్ జిగురికి జస్ట్. మళ్ళీ బాగా మసాజ్ చేయాలి దాన్ని. ఇది వాటర్లో అన్న వేసి పెట్టి స్మెల్ వచ్చేస్తుంది అంట రేపటి. అక్కడ తీసేయాక బాబాజీ నీకు తెలుస్తుంది వాటర్ అది మైదే అంతే జస్ట్ ఒక పించ్ ఇట్లా పట్టుకుంటే ఒక పించ్. సాల్ట్ ఎలాగ స్పూన్ కూడా కాదు, ఒక పించ్. ఆ కప్ అంత ఉండదు, హాఫ్ ఉంటుంది అంతే. జస్ట్ దీన్ని బాగా మసాజ్ చేయాలి. బాగా ఆయిల్ పెట్టి అప్పుడే స్మెల్ వచ్చేస్తుంది. చేయబెట్టుకుంటుంది అలా ఉంది. అలా కాదు ఎప్పుడైనా చెయ్య మనకు కొరస తెలుస్తుంది. ఇందాక అంత కూలింగ్ ఉన్నాను, ఇప్పుడు అహ్లాన్ని దిగమాట ఇలా ఉండాలి. ఓకే ఓకే. ఈ చల్లదనం ఉండాలి. చల్లదనం ఉండాలి. ఎప్పుడైనా సరే ఈ అరిచేయకి తెలదు వెనకాల. ఎందుకంటే వేడి ఉంటుంది కాబట్టి. అందుకే నేను మనకి జ్వరం వస్తే ఇలా చూస్తున్నారు. సైజ్ చూడక సరిపోతే అంటే అది చేస్తే ఎంత పెద్దది వస్తుందో చూద్దామని. ఏది అది ఉబ్బుతుంది కదా, అంత అవుతుందా? ఇప్పుడు మీరు షాప్స్ లో ఎంత చేస్తారు? పెద్దదే చేస్తారు. నిన్న తెచ్చాను, నాకు అంత లేదు. నిన్న శ్రావణిలో సర్వాణియా చిన్నది ఉంటుంది. చిన్నవి ఉంటాయి. అసలు ఆ కలర్ చూస్తే కలర్ అంతే కదా. గులాబ్ జామ్ సైజ్ చేయి పర్వాలేదు. మరీ పెద్దది వద్దు. మరీ పెద్దది కాదు, అలాగని మరీ చిన్నది కాదు, మీడియం. ఎందుకు మళ్ళీ నీళ్ళు పోసేసి ఎందుకు మళ్ళీ టైట్ ఉంది చూస్తా. అది కూడా అంటే వాటర్ కలలేదు. అది మైదా అడిగినా ఓకే. మీరేం అనుకోవట్లేదు కదా? 2 రోజులు మా ఇంట్లోనే వంటలు చేస్తున్నట్టు. అలాంటి మొహమాటాలు ఉండవు. కొంచెం మీడియం సైజ్, మరి మీడియం సైజ్ అయితే అటు ఇటుగా ఉంటుంది కదా. షాప్లో అంత పెద్దది కాదు. మైదా అడిగామా దేనికి? అతుక్కుపోకుండా. ఓకే. ఉంచేసి అలా నైట్ అంతా ఉంచాలి కదా. జోకులా నా దగ్గర అసలు కామెడీ నాకు చూపించు. ఇది ఈ సైజ్ చేస్తే రేపటికి నా అరచేతి అంత అవుతుంది. ఇప్పుడే తెలిసిపోద్ది నీకు. వేసిన వెంటనే నీకు అక్కడ ఒక పావు గంటలు నీకు ఉడికిన తర్వాత వెంటనే తెలిసిపోద్ది. వెంటనే మనకి ఏంటంటే ఇక్కడ నేను కొద్దిగా అడల్పు కూడా ఎందుకు అడిగినా దీనికి ఉపయోగపడుతుంది, నాకు ఈ పాకానికి కూడా ఉపయోగపడుతుంది. మేబీ కరెక్ట్ లాజిక్. కాదు, మన దగ్గర చేపల కూర గిన్నె ఉంటే కూడా బెటరే కదా. అదేం పర్లేదు. ఉందా చేపల కూర గిన్నె? వెడల్పుగా ఉంటది కదా. అదేం పర్లేదు. ఎడల్పు ఉంటుంది మనకి. ఏంటంటే ఎడల్పు ఉంటే కొద్దిగా స్పేస్ ఉంటుంది.
ఇప్పుడు మనం 10 మంది ఒక దాంట్లో కూర్చున్నాను ఫ్రీగా ఉన్న కూర్చోగానే దానికి కూడా అలాగే ఉండవాలి. కొంచెం కింద పెంచాను. మరి ఇంతలో ఇంతే ఉన్నాయి నా దగ్గర కూడా కింద. ఏంటంటే ఈ 2 సార్లు కింద వేస్తాము ఫ్రీగా ఉడుకుతాయన్నమాట. ఇంకో గిన్నెది అక్క ఆ చున్నీ తెచ్చిన పడేమన్నా పడేసాను. జస్ట్ బిన్నెస్ తెచ్చి ఏం పర్లేదు. బకెట్లో పడేసాను. పర్లేదాక బాగా ఇచ్చేసి పడేసాను. పర్లేదాక జస్ట్ అలా 2 కింద తెచ్చారు. జస్ట్ గా అవి చేసిలోకి చేసి పక్కన పెట్టుకున్నాను కదా, తడి అవ్వకపోయేది. బయట పైన డ్రై అవ్వకుండా పైన వచ్చి అమ్మకాయ. ఇది పట్టుకుంటావా? నేను కూడా హెల్ప్ చేస్తాను. చేస్తావా? ఇలాగే పట్టుకో. ఇలా చాలా అక్కడ సైజే కదా కర్రీ అవుతాయి కర్రీ అవుతాయి. ఓకే చాలా ఈ చుట్టూ పగలకూడదా? చుట్టూ లైట్ పగలు వచ్చినా కానీ ఎక్కువ రఫింగ్ లేదు. అది పగులుద్ది అనుకో లైట్గా లైట్ పగులు వచ్చి మనకి చూడు అలాగే మరీ పగులు రాకుండా లైట్గా. ఎక్కువ రఫింగ్ చేసినా ఉడకదు కూడా. ఇది చూడు. ఓకే తమ్ముడు ఉడుకుద్దాకా ఎక్కువ రఫింగ్ చేసినా ఉడకదు. అంటే ఇది టెంపర్నెస్ వచ్చేది ఎక్కువ రఫింగ్ ఏమైనా చేయాలి అంటే గులాబ్ జాములు టైప్ కింద ఉడకదు వేగనే. గులాబ్ జాములు స్మూత్ ఉండాలి. అదే అర్థమైంది. ఇసుక రావాలి. చాలా నొక్కనట్టుగా జస్ట్ అలాగా. ఎందుకు ఇంకా షుగర్ యాడ్ చేస్తా అంటే కొద్దిగా దెబ్బ రావాలి కదా, తీగపాక రావాలి కొద్దిగా. ఇంకా ఇందాక జస్ట్ జిగటగా ఉంది, ఇప్పుడు ఇంకా తీగపాకం రావడానికి మళ్ళీ స్టవ్ వెలిగించి షుగర్ వేస్తాం. నాకు చూపించవా? నీకు తెలుసుకోండి చూడు కాల్స్ తగ్గదంటే ఏది రాలేదు తమ్ముడు, లైట్గా ఉంది. బంకగా ఉంది. నీకు టైట్ అవి కొలిది పాకం చల్లగా ఒక తెలుస్తుంది. ఓకే ఓకే ఒక డ్రాప్ ఒకసారి పెట్టు. అది మీకు అలా చూస్తా కానీ మాదేంటే ఇదియాక ఓకే ఓకే అది అర్థమైందా? రాహుల్ మీరు ఇలా పాము కోల్ది అది వేరేగా వస్తుంది. వేరే కెళ్ళకుండా అది వీటి ఇచ్చే పీసులో ఇవే అవి అన్నీ అన్నీ ఏదైనా ఒకటే ఏదైనా ఉంటాయి. చేత్తనే వేయాలి అనుకో, ఎందుకంటే పెద్ద బౌల్ అనుకో మామూలుగా మన పళ్ళుందో తిరిగేస్తాం అయితే. అవును మరి అవి పెద్ద కళాయిలు బాగుంటాయి. అవి తేలుతున్నాయి. తేలుతాయి చూసుకోక చేతిలో తూలిపోగలే. పాకం అంటితే బొబ్బలు వచ్చేస్తాయి. ఫోటోలు మాకు కనబడతాడు. వర్షం నుంచే పెట్టేద్దాం ఒక్కొక్కదాన్ని. ఓకే మరి సరిపోదన్నో అన్ని ఒకసారి కవర్ చేసుకుంటారు. ఆ పాకం సరిపోద్దా అన్నిటికి? అంటే పీల్చుకుంటుంది అక్క. చెప్పు ఏం చేస్తాము అవి ఏముండదు సార్, ఒక నిమిషం చెప్తున్నాను. కొంచెం మైదా వేస్తున్నావా? పొంగుద్దా? పొంగుద్దా? పాకం పొంగలన్నమాట. ఇప్పుడు పొంగుద్దా అది? అది పొంగుద్దా తెల్లడా? తేలనాక మనకి పొంగున్నాయంటే కుంకుడికాయ రసం కుంకుడికాయ కూడా వేస్తారు ఇట్లా. బాబోయ్ అదే నొరగా వచ్చి పొంగుద్దా కాదు, అంటే తక్కువ పాకంలో ఎక్కువ ఉడుకుద్ది మాట. చూడు చెప్పింది అది ఇలా రావాలక్క. ఇప్పుడు ఇంచుమించుగా ఒక స్పూన్ వేసి ఉంటావు కదా పిండి. దాని గురించి అడగట్లేదు, నేను మళ్ళీ చేస్తాను. పెట్టేసాను బిజీగా ఉన్నాను, వంటలు చేస్తాను. కొద్దిగా బిజీ కదా.
అయిపోయి సారీ, ఎందుకంటే అది డేంజరస్ కదమ్మా. కాలు బద్దలు గెలుపు మ్మ్. కాకం తూలిపోతుంది. అలా బాగా తుర్లాల. మైదాకి అంత పవర్ ఉంటుందా అట్లా తల్లడానికి? అవునా? ఇప్పుడు అది గంజి గంజిగా అవ్వదా? అవుదాక ఎక్కువ వేసుకుంటే నీకు రవ్వ రవ్వ కింద అయిపోతుంది. అదే గింజి అంటే ఇప్పుడు మైదా పిండి గంజి అవుతుంది కదా. అవుదా ఇందులో అవుదాక ఇది ఓన్లీ మనకి పాకం షుగర్కే పొంగుద్ది మాట మనకి. ఓకే ఓకే ఓన్లీ మనకి ఏంటంటే పొంగడానికి అయ్యింది. ఓకే. మాకు దెబ్బ తెలిసిపోతుంది. నీకు ఈ విధంగా చూడ అలా చూడగలక నాకు ఎలాగ అంటే ఎందుకు అది స్వీట్గా అంటే తెలుస్తుంది ఏదో. నువ్వు ఎలా అన్నావు కదా అది బాగా జంకపాకు నువ్వు అన్నది. ఆ జంకపాకు ఎలా సాగదు టేస్ట్ చూడొచ్చా? చూడక ఏమవుతుంది తెలియట్లా. ఒక గ్లాస్లో పోసి టేస్ట్ అంటే వెనిగర్ అవన్నీ తెలియట్లేదు. నువ్వు ఈ చేతికి నాకు అవి వేడి నీళ్ళు కదా, వేడి నీళ్ళు వేడి నీళ్ళు చల్ల నీళ్ళు కలిపి గోరువెచ్చగా పోస్తున్నావా? రెండు మిక్సింగ్. అలాగనే అది పొంగు దెక్కకూడదు మనకి. అవి దెక్కకుండా కొద్ది కొద్దిగా ఎక్కించుకోవాలి అయితే. ఓకే. అలాగనే ఎక్కువ వాటర్ ఏంటంటే దాంతో మనం లాస్ట్లో పడి ఉంటుంది ఎక్కువ హాట్ వాటర్. అందుకని మనం ముందుగా సేఫ్ సైడ్గా పెట్టుకోవాలి. ఓకే ఓకే. పైగా వస్తున్నాయి అంటే మనకి అది తీగపాకం మరి అలాగే ఎక్కువ రసగుల్లాస్ కూడా పైకి వస్తున్నాయి. అలాగే తీగపాకం ఉన్నప్పుడు అలాగే సమానంగా మేము మీడియంగా మెయింటైన్ చేసుకోవాలి. అలాగే ఎక్కువ ముదురున్నా ఏంటంటే ఇది ఉడకదు తీగ. అప్పుడు అవును. ఇంకా బౌల్ ఇంకా పెద్ద కొద్ది ఫ్రీగా ఉంటే అంటే ఇప్పుడు షేప్స్ మారిపోతాయి కదా టైట్ అయ్యి. టైట్ అలాగే ఉండిపోతాయి కదా, షేప్స్ మారవు. మనం వేసుకుంటే ఇప్పుడు ఇరుక్కున్నట్టు ఇరుక్కున్నట్టు ఉంటే అది మనం వెంటనే వేరే దాంట్లో తీసేస్తాం కాబట్టి అంత అవ్వదు. ఇప్పుడు వెంటనే తీసేస్తాం. వెంటనే తీసేస్తాం. మళ్ళీ పాకం నుంచి హాట్ వాటర్ ఇప్పుడు 1 లీటర్ వాటర్, లీటర్ పాకం రెండు సరి సమానం లైట్ స్వీట్ మీద ఉందన్నమాట. నేను వెనిగర్ స్మెల్ వస్తుందేమో అనుకున్న పాకం రాదక్క వెనిగర్ స్మెల్ వస్తుంది. ఇంకేం మీకు మన జాగ్రత్త. నీకు ఏంటంటే అదే వాటర్ మనం స్టోర్ చేసుకుంటే నెక్స్ట్ టైం కూడా వాడుకోవచ్చు. మన అటువంటి వెనిగర్ కూడా వాడుకోవచ్చు. అర్థం కదా. అదంటే ఇవి మనం మార్చుకుంటున్నాను వాటర్. ఒక 6 రోజులకి 4 రోజులకి సగం వాటర్ తీసి మళ్ళీ మామూలు వాటర్ వేసుకుంటుంటే అవే అలా పులిసిపోతాయి వాటర్. ఓకే. అవును. ఇప్పుడు అవి నేను నిన్న తిన్నాం కదా జాంగ్రీలా జిలేబీకి ఓన్లీ మైదా పిండా? ఓన్లీ మైదా పిండి బాగా పులవ పెడతాడు. మా ఇంటి దగ్గర ఒక ఆయన అమ్ముతారు. అది భలే ఎంత చాలా టేస్టీగా ఉంటుంది. అలాంటి టేస్ట్ నేను ఎక్కడా చూడలేదు తెలుసా. పిండి పులుసు బాగుంటుంది. అంతేనా? అది మందంగా క్రిస్పీనెస్ చాలాసేపు నిలిచిపోద్ది అతని క్రిస్పీనెస్. పిండి పులుసు బాగుంటుంది కదా, క్రిస్పీనెస్ వస్తుందా? ఓకే. అతను చెప్పాడు. నేను అడిగాను అనమాట, నాకు నేర్పియండి, మా అబ్బాయి నేర్చుకుని రమ్మన్నాడు, జిలేబీ ఒకటి తీసుకురమ్మన్నాడు. అంటే మీరు వెళ్ళేటప్పుడు నేను పిండిస్తాను తీసుకెళ్ళండి అని చెప్పాడు. అదేంటంటే మన ఇంటికి తీసుకొచ్చి మరి కొద్దిగా పిండి కలుపుకుని అదే చెప్పాడు. ఎందుకు అలా చేసావు? ఉడికిందలో తెలుస్తుంది స్వీట్నెస్ ఎలా ఉండమని తెలుస్తుంది. ఉడకలేదు కదా? తమ్ముడు ఎలా ఉడకలేదు అంటే అది ఇలా అయిపోతుంది తప్పగా అయిపోతుంది కదా. తప్పగా నిల్చోవాలా మనకి అంటే వాటర్లో వేసినా సరే వెంటనే దిగిపోదు, మునిగిపోవాలి. తేలిందంటే ఇంకా కొద్దిగా పచ్చి కావాలి. దీని వాటర్ అంటే అలాగైతే మనకి సింపుల్ గా తెలుస్తుంది. అది పదమ్మ బయట పదండి. ఇప్పుడు నువ్వు మైదా పిండి కలపకపోతే ఇలా పొంగొచ్చేది కాదు. మనకి చాలా ఇబ్బంది పడాలి. ఇప్పుడు పాకం తక్కువ ఉన్నా పొంగింది కాబట్టి అలా ఉడికిపోతాయి. అదే మనం వేయకపోతే ఏమంటే పాకం తక్కువ అయిపోద్ది, ఉడకదు. ప్లస్ అలా పొంగదు అనమాట. ఆ పొంగు రాదు, ఎందుకంటే నిల్వ పాకం ఇంకా పొంగదు, ఫ్రెష్ పాకం ఇప్పుడు పొంగదు. అలాగే మా దగ్గర స్టోర్ చేసిన పాకం కాబట్టి అది మిక్సింగ్ చేసుకుంటే కూడా పొంగుద్ది. మన ఫ్రెష్ పాకం కాబట్టి పొంగదు అనమాట. ఎలాగున్న పాకం అలాగే మరుగుద్ది తప్ప పొంగు రాదు. అలాగే దానికోసం మైదాలు కొడతాం, రకరకాలన్నీ కుంకుడు గ్రహాలన్నీ
పడతారు. అంటే చేదు ఉండదు అక్క, అంటే ఆ పొంగు రావాలి. ఆ పొంగు రాకపోతే సరుకు కూడా బాగోదు అన్నమాట. గ్రేజింగ్ ఉండదు, ఉడకదు వేరే. కొంచెం వాటర్ ఇస్తాను, ట్యాప్ వాటర్. ఇంకో ఇవ్వాల్సింది అక్క, దీనికి ఇచ్చేది. ఒక్క నిమిషం. తాగడానికి చేయగలరు. అలా ఎన్ని నీళ్ళు పడతాయి ఇంచుమించుగా? ఇంచుమించుగా పడద్దు అలాగా, ఓ లీటర్న్నర ఎక్కుద్ది. ఓ ఎక్స్ట్రా వాటర్ ఎక్స్ట్రా అంటే మనకి మన ఇక్కడ చూసుకుంటే అలా ఎక్కించుకుంటుంది. మనం లెక్క చెప్పలేము. ఓకే ఓకే. అంటే ఇది పాకం ఇలా గుంటగరిటలో ఇది చల్లార్చడానికి 1 లీటర్ పట్టుద్దా? లీటర్ అలాగా. అంటే 1 లీటర్ అంటే నువ్వు ఒక అంటే మనకి పాకం ముదిరిపోద్ది కదా మరి, అలాగనే ఎక్కువ ముదిరిపోకూడదు మనకి. అలాగనే అది లైట్గా ఉండకూడదు, మనకి మెయింటైన్ కావాలి. కానీ వేడి నీరే తీసుకోవాలా? వేడి నీళ్ళు గోరు వెచ్చగా అంటే చన్నీళ్ళు ఎక్కించుకోవచ్చు, మొత్తం పాకం దిగిపోద్ది. మళ్ళీ అది మనకు పొంగడానికి టైం పడుతుంది. ఓకే ఓకే. అలాగే ఎక్కువ హాట్ వాటర్ ఎక్కువ ఒకే హీట్ లో ఉండాలి. ఒక హీట్ లో అలా మనకు వస్తుంది. అంటే గోరు ఉంటుంది చూస్తాను, లైట్ గోరచ్చు ఉంటాయి అంతే అంతే. సగం లైట్గా అలాగే. అలాగే మరి ఎక్కువ హీట్ వాటర్ ఎక్కించినా గ్యాస్ వచ్చేస్తుంది. ఇవి బాగా ఉబ్బిపోయి మనం ఉడికే టైంకి ఇలా ఉబ్బడి ఎలా డౌన్ అయిపోతాయి. అది నిలబడాలి మనకి. ఎన్నో మనకి అన్ని చూసుకోవాలి కదా. మా అబ్బాయి నాది ట్రైపాడ్ ఇరక్కొట్టేశాడు. అదేమంటారు, సెల్ఫీ స్టిక్ ఇరక్కొట్టేసాడు. నువ్వు ఇవతల ఇటు చుట్టుపక్కల పోస్తున్నావు కదా నీళ్ళు, చుట్టూ తిప్పుతూ అట్లా పోస్తున్నావు. గిన్నె వీటి కాబట్టి కూలింగ్ కాబట్టి అట్లా మనకి పాకం స్పీడ్ పోవాలి. భయంగా పోసినట్టు డౌన్ అయిపోయింది, ఆ పొంగు రాదు మనకి. ఓకే ఓకే, అదో టెక్నిక్. అంచుల వైపే పోస్తుంది. అంటే మనకి చుట్టూరు కూడా రవ్వ కట్టదు వేగని. అలా మనకి గిన్నె క్లీన్ అయిపోయినట్టు ఉంటుంది, మనకి నీట్గా ఉంటుంది. అవునవును. లేదంటే చూడండి పక్కన ఎలా పెట్టేస్తుంది, ఎలా కట్టేస్తుందన్నమాట. ఓకే ఓకే. ఇది గరిటె తోటి అంచుల వెంటే పోస్తున్నాడు నీళ్ళు ఇందాక నుంచి. మనం మధ్యలో తిప్పుతున్నాడు అనుకుంటున్నాం కానీ ముద్ర భాగం అయిపోయి అలా పెట్టాలి. అదే చెప్తున్నారు మీ వారు. ఏంటంటావు, అందరే చెప్తారు, ఏంటో నాకు తప్ప అవ్వలేదు ఇంకా. ఎందుకు దగ్గర నుంచి చేసి పెడతాడు, నేను మరి చేసి పెట్టాను కదా. ఇంకా పెడతాను. మీడియంగా అయ్యింది కదా, అయిపోయిందా? దగ్గర దగ్గర అయిపోయింది. ఏది చూస్తాం. అవును, ఇంతకు ముందు మీద బెటర్గా ఉంది. లేదంటే తిని చూడండి, టేస్ట్ చేయడానికి. చేసేటప్పుడు తినకూడదు తెలుసా. చంపాలంటే ఏం అక్కర్లేదు, అటుకెళ్ళి గొంతులు వేస్తే స్పాట్లు అయిపోతుంది. అదేమంటారు, మైండ్ అంతా ఎక్కడ పెట్టి అంటే సెట్ అవ్వ ఇంటికాడ సెట్ అవ్వ. ఇప్పుడు చేసామంటే పర్ఫెక్ట్గా వచ్చినట్టు చేయాలి. అవి వచ్చిపోయి ఇంకా చేసినందుకు మాకు సాటిస్ఫాక్షన్ అవుతుంది. మీరు వచ్చిరా పోనీయా అనుకోండి, మీరు అనుకోండి. కానీ ఇంటికి బేస్ సెట్ అవ్వని చేయలేదు ఎక్కడికైనా. అక్కడ ఎలా చేసినా ఇప్పుడు మన ఇక్కడ ఉడకబెట్టుకుని ఉంటుంది మాట. అక్కడ ఇదే మెయిన్. అక్కడ చిన్న కుర్రాడు కాబట్టి చెప్పిన చేస్తాడు. నేను ఇక్కడే మనం బుర్ర పెట్టి చేసుకోవాలి. కొద్దిగా వాటర్ దీన్ని ఇంకో గ్లాస్. ఇవి మంచినీళ్ళే. ఈ మంచినైతే రేపు పొద్దున్న ఇప్పుడు చేసుకోవాలంటే ఏంటంటే మనం అటువంటి దాంట్లో చల్లారి పెట్టుకుని స్టోర్ చేసుకుని చల్లారిలోగా ఇలా పాలు కాసుకుంటే అయిపోద్ది. ఒకవేళ కావాలనుకుంటే గిన్నె, లేదంటే గిన్నెలో వేసి ఇంకో వేరే గిన్నెలో కూలింగ్ వాటర్ వేసి అందులో పెట్టేస్తే అలాగే అరగంటలో గంటలో చల్లగా అయిపోతుంది. ఎమర్జెన్సీ అయితే ఇప్పుడు ఇంకా ఉబ్బినట్టున్నాయి కదా, రేపటికి ఇంకా ఉబ్బుతాయా? ఇంకా ఉబ్బుగా ఇదే లాస్ట్ సైజ్, ఇదే ఫైనల్ సైజ్. లేదంటే ఇందులో ఇంకా కలపం కాబట్టి ఇంకా అంతకన్నా ఉబ్బుగా. మామూలుగా అయితే
మామూలు గేదె పాల రసగుల్లా అయితే ఇంకా 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 పిండిలు కలుస్తాయి ఇందులో. కార్న్ పౌడర్ కలిస్తే మైదా, మిల్క్ పౌడర్, సోడా, బేకింగ్, కరాచీ నూక అన్నీ పడతాయి. కరాచీ నూక అంటే ఏంటి? ఇడ్లీ ఇది కరాచీ నూక కదా, అంటే బొంబాయి రవ్వ. ఓకే. అవి అంటే ఇంకా ఎక్కువ వద్దు అన్నమాట. దీనికి సరిపోద్ది, దీని మీద డబుల్ అవుతాయి. ఓకే. అన్నీ కలిస్తాయి కదా పిండిలు. మధ్య మధ్యలో పాకం చెక్ చేసుకుంటూ, పాకం గట్టి పడకుండా ఇంకా ఎక్కువ వేడి కాకుండా చల్లనీళ్ళు వేడి నీళ్ళు కలిపి ఆ పాకాన్ని చల్లబరుచుకుంటూ ఉండాలి. ఏంటిది? ఏంటిది? పొయ్యిగా అత్తరైపోద్ది కదా. ఓకే. వేడి వాటర్ చేశాను. చేతి కన్నా లైట్ స్పీడ్ అన్నా బాగా తగిలి తగలదు. ఏది నాకు చూపించు. పర్లేదా? ఎందుకంటే ఇది నీకు తీగ తెలదు. ఏంటిది? ఇక్కడ ఎందుకు చేస్తున్నావు నీళ్ళు? ఈ బాల్స్ ఇందులో వేయాలి. ఎందుకు? ఈ పాకంలో ఉండకూడదు, లైట్ బాగా లైట్ లేత పాకంలో ఉండాలి. ఇది ఈ పాకంలో ఉండకూడదు, లైట్ పాకంలో ఉండాలి. కాల్చలేక వేరేది అలాగే హాత్ మొదలుపెట్టి ఇప్పుడు కనపడలేదు. ఇది కూడా షుగర్ చూసుకోలేక అంటే వేడి వాటర్ నిండా పెట్టిన దీనికి. ఇప్పుడు దానిలో ఎక్కువ హెవీ షుగర్ ఉంటుంది, దాన్ని కడిగేస్తున్నావు. దీంట్లో వేసి ఉంచేస్తాం. ఇందులో ఉంటాయి ఇంకా. మనం రేపు కూలింగ్ అవ్వక తీసుకుంటాం. అవి బాగా యాక్చువల్లీ సైజ్ కాదు కదా, అంటే చిన్నవి కాబట్టి మీడియం సైజ్ అలా మునిగిపోలేకపోయా. ఇందులో వేసినాక కింద స్కూల్ సైజ్ చేయగలం. ఇంకొంచెం వాటర్ పడతాయి అనుకుంటా వేసుకొచ్చాక మనం ముందు ఇందులో మరి పాకం ఉందని కలుస్తుంది కదా, అప్పుడు మనం వాటర్ వేసుకోవచ్చు. అలా కింద మునిగిపోవాలి. అవి పూర్తిగా మునిగిపోతే అవి అలా తేలుతాయి. మళ్ళీ నీకు కావాల్సిన మార్నింగ్ మళ్ళీ తేలిపోతాయి. తేలిపోతాయి. నీకు మార్నింగ్ దాకా ఎందుకు ఆల్రెడీ 1 గంటలు అలా తేలిపోతుంది, పైకి వచ్చేస్తుంది. చల్లగా అవగానే ఎలా తేలిపోయి వచ్చేస్తుంది. వీడియోలు చూసి సింపుల్ గా చేసేవచ్చు అనుకున్నాం. ఎప్పుడైనా సరే తీసామా అన్నట్టు ఉంటది. యూట్యూబ్ లో చూస్తే అది చెప్పిన ప్రాసెస్ వేరు కానీ ఇక్కడ చేసి ప్రాసెస్ వేరు ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ఇలా బిల్లు కొట్టాలి. కొన్ని వస్తాయి, చెప్తే వచ్చేస్తాయి. వస్తాయి కానీ రావు. మెయిన్ అందులో కిటుకు పట్టుకోవాలి, అది పట్టుకుంటే వచ్చేస్తుంది. లేదు మన షుగర్ తగ్గింది అంత లేదు. కొంచెం పాక దగ్గర మెయిన్ కష్టం. నేను ఇది ఉడకబెట్టి కదా ఒకసారి 2 సార్లు చెప్పితే 3వ సారి వచ్చేస్తుంది. పకోడీ పర్లేదు, వచ్చేసి గట్టిగా ట్రై చేస్తాను. పాకం మనం తగ్గించేట్టు లేదంటే ఇంకా ఉంటుంది. ఏంటి పాకం మనం షుగర్ తగ్గించే బట్టి సరిపోయిందంటే, లేదంటే ఈ పాకం వేస్ట్ అయిపోయింది ఇంకేం చేయాలి కూడా అర్థం. అదొకటి ఆలోచించింది నేను ఎక్కువ. ఇప్పుడు వర్క్ కూడా ఇంకా మనకు వాళ్ళ తెచ్చి వాడేస్తాం. మీకు ఇక్కడ ఇంట్లో మనకి వాడినా కాదు కదా. ఇగో దీనిలో వేసాక ఇంకా కలర్ఫుల్ గా అంటే వైట్ ఇంకా తెలుస్తుంది కదా. వైట్ ఇందులోనే వస్తాయి అక్కడ నీకు. ఎందుకంటే వాటర్ ఎక్కిపోయింది, వాటర్ వైట్నెస్ వస్తుంది. టీలో వేసుకోవచ్చు కదా, వాడేసుకోవచ్చు. దేనికైనా వండేసుకోవచ్చు. పాకనే ఇలా కదా మనం పాకమే కాబట్టి దేనికైనా మనం ఎక్కువ హాట్ స్వీట్ తక్కువ తినేది కూడా గట్టిపబడి తింటారు. ఎక్కువ స్వీట్ తిన్నాను కదా, అన్ని తింటారు. అంత ఇష్టంగా చాక్లెట్లు అయితే ఇక్కడ కూడా గిన్నెని చల్లబడుతున్నావు. స్వీట్ తగ్గుపోద్దని వేస్తున్నాయి అంతే కదా తమ్ముడు. షుగర్ ఎక్కువ వేస్ట్ అవ్వలేదు తమ్ముడు. అవ్వకుండా చేయను మళ్ళీ చేద్దాం అనుకోండి కానీ మళ్ళీ ఎందుకు వేస్ట్ అయిపోయినా. మళ్ళీ ఇది మరి ఎక్కువ వేస్తే తినలేంగా మనం. ఇది మొత్తం వేసిన తినలేమే వేయకూడదా. ఏ ప్రాసెస్ ప్రకారం ఏంటంటే ఈ చేయమంటే ఆ పాకం మిగిలిపోయాను ఉండిపోద్ది. నీకు మామూలుగా రసమలై అయితే ఉండిపోద్ది అందులోనే.
మామూలు చెంచం గేదె పాలు అవైతే ఇందులో ఉండదు, ఇలా చేయడానికి అవుతాయి. ఓ గులాబ్ జామున్ టైప్. గులాబ్ జామున్ టైప్ మాట. అందులో బాగా ఇది ఉంటది కదా, స్వీట్ ఉంటది. అంతే కదా, మనం అలా పక్కన పెట్టేసుకొని మార్నింగ్ సరిపోతుంది. తర్వాత ప్రాసెస్ రేపు 7 గంటలకు చూద్దాం. దీంట్లోకి ఈ పీసులు తీసుకున్నాక 1/2 లీటర్ వాటర్, 1/2 లీటర్ పాకం. ఓకే ఓకే. ఆ వాటర్ ఎక్కువ ఉన్న పర్లేదు, షుగర్ పాకం మాత్రం తక్కువ ఉండాలి. చేస్తాం ఈ పాకమే వేస్తాం కదా, అది 1/2 లీటర్ వేస్తే వాటర్ 1/2 లీటర్. 1/2 లీటర్ ఎక్కువ ఉన్న పర్లేదు, 7 వాటర్ ఉండాలి. మళ్ళీ చల్లని వాటర్ వేస్తే ఇది పొగలు వస్తున్నాయి. అందులో మనం మరగబెట్టుకున్న వాటర్ వేస్తున్నాం కదా, అవి వేసుకోవాలి. మరి ఎక్కువ మరుగుతూ ఉండాలి వాటర్. అలాగని గోరెచ్చగా వేస్తామంటే మళ్ళీ పాడైపోతుంది. ఎక్కువ బాగా మరుగుతూ లాస్ట్ లో వేసేటప్పుడు ఎక్కువ మరుగుతూ ఉండాలి వాటర్. ఓహో, ఇప్పుడు ఇవి కూడా తెరలాయి అక్కడ. సెకండ్ లో పెట్టాం కదా, సెగ మీద ఉంది. బట్ అలా మనం వేసిన కానీ చాలా మరుగుతూనే ఉన్నాయి కదా, అలా మరుగుతూ ఉండాలి. కొంతమంది ఏంటి మామూలుగా గోరెచ్చగా తీసి వేస్తారు, బాగోమాట పాడైపోతాయి పీస్. అవునవును, నిలువ ఉండవు అవి. ఇంకా ఇది నెక్స్ట్ డే వీడియో. మనం ఇప్పుడు రసగుల్లాస్ తయారు చేసాం కదా, వాటికి రస్మలైకి పాలు మరగబెట్టి మనం ఈ బాదం మిక్స్ పౌడర్ యూస్ చేస్తాము. చూడు మార్చ్ 14 అంట నా బర్త్డే రోజు. ఓకే, అందుకే స్వీట్ చేస్తున్నారు కదా. బర్త్డే కలర్ వస్తుంది కదా, వస్తుంది లైట్ గా, అందుకని కలర్ కోసం తీసుకున్నది. ఓ ఇదా, ఇది లైట్ గా కలర్ వస్తుంది, కలర్ వస్తుంది, ఫ్లేవర్ అన్ని వస్తాయి మాట నీకు. ఇంకోటి అయితే మామూలుగా వైట్ దాని వస్తుంది అక్కడ, నీకు కలర్ రాదన్నమాట మనకి. ఓకే ఓకే. ఏంటంటే మనం కలర్ కూడా యూజ్ చేయకూడదు, ఇది వేస్తాం వల్ల మనకి చూసుకుని సరిపోతుంది. మళ్ళీ మనకి ఫుడ్ కలరు అన్నీ మనకి ఎంత ఇంకా అన్ని కలిపి ఉంటాయి కాబట్టి మనకి సరిపడే కలర్ ఈజీగా ఉంటుంది మనం వేసుకోవాలి. అదేంటంటే మళ్ళీ కలర్ ఎక్కువ తక్కువ బాధ, ఆగి చూసుకుంటూ వేయాలా అంటే మరీ దారుకునే బాగోదు, ఎక్కువ అయిపోయినా బాగోదు. పట్టింది 1/4 పట్టింది, కొంత పట్టింది. అంతేనా? అంతే, సరిపోతుంది, చాలు. లైట్ మరీ ఎక్కువ. ఇవి మొత్తం వాటర్ తీసుకోవాలి ఇట్లా, అంత గట్టిగా నొక్కాలా? ఇవ్వలే, స్పంజ్ లాగా అయింది. స్పాంజ్లో వస్తుంది, అలాగే ఇడిపోకూడదు. పిన్నప్పుడు మనం ఇడిపోకూడదు, మనం పిన్నదేమా పిన్నప్పుడు కూడా ఇడిపోకూడదు అక్క. అవి ఒరిజినల్ అలాగే మనం పిన్న సరే అంత పిన్న అలా లేచిపోవాలి. అవునవును, లేస్తున్నాయి కదా, అలా లేగాలి. ఇప్పుడు లేస్తేనే అవి పాలు పట్టుకుంటాయి వీటిని, లేదా పాలు తాగవు. అప్పుడు నువ్వు ఒక పని చేయొచ్చు కదా, ఇలా పిండేసి డైరెక్ట్గా దానిలో వేసేయచ్చు పాలల్లో. అలాగే నువ్వు ఎక్కువ వీటిలో వేసుకోకూడదు. అలాగే వాటిలో ఎక్కువ వీటిలో వేసుకోవాలి, సమానంగా వీటిలో వేసుకోవాలి. ఎక్కువ వీటిలో వేసుకున్నా అందులోకి వెళ్ళి ఇడిపోతాయి. ఎక్కువ వేడి వేసుకోకూడదు, అలాగే వేడి తక్కువ ఉన్నా తాగవు, వేడి ఎక్కువ ఉంటే ఇడిపోతాయి. మీడియంగా మనం వీటి చూసుకుని, అదే మనం పెరుగు తోడు పెట్టుకున్నప్పుడు మీడియం. మీరు ఇప్పుడు కార్ఖానాలో కూడా ఇలాగే రెండు పెద్దవైనా రోజుకి ఎన్ని చేస్తారు? రోజుకంటే ఆర్డర్ని బట్టాక 300 పీసులు ఉంటే 400 పీసులు ఉంటాయి. మలై రోల్ అన్నది వస్తుంది షాక. ఇంకోటి ఇందులో కోవా పెడతారు సెంటర్లో, తెలుసా? అది దీనికి మన సేమ్ ఇదే కానీ పొడవగా 4 మలై రోల్ పొడవ ఒకటే మెటీరియల్ అన్ని ఒకే మెటీరియల్ చాలా వస్తాయి కింద. ఇందులోనే కూలింగ్ ఐటమ్ వస్తుంది, చెంచా రౌడీ చెంచం అన్న, అది ఓన్లీ పీస్ పొడవగా వస్తుంది, చెంచం టైప్. అది కోవాలో పెడతాం, పైన ఫ్రూట్స్తో డెకరేషన్ అన్నీ ఉంటాయి అన్నమాట, కీరాతోని అన్నట్లతో, కమల యాపిల్తో. ఇది పనిచేయదు, ఇది మళ్ళీ ఇది ఇష్టం అన్నమాట, సిరప్ పనిచేయదు. దీనికి పిండుతాం కదా, ఇంట్లో ఉన్న శాసం వచ్చేస్తుందన్నమాట, దానివల్ల ఇది పనిచేయదు. ఇది మనం పాడేసుకుంటాం తప్ప దీనికి పనిచేయదు. అవును, నీళ్ళే కదా ఈ వాటర్, అందులో ఎందుకనే మాట ఆ సిరప్ ఎక్కువ ఉండాలి. ఇందులో పాకం తక్కువ ఉన్న వల్ల వాటర్ మాత్రం వేడి వాటర్ ఉంటే ప్లస్ స్పాంజినెస్ ఉంటుంది అన్నమాట. అలాగే ఇందులో పాకం కూడా ఉన్న అవి పీల్చుకోవాలి అన్నమాట. ఎలా పిండి అలా వేసుకోవాలి.
తమ్ముడు నాకు చల్లదనం పడుతుంది జీడిపప్పు ఇదిగో ఇదే ఉందంట సరిపోద్ది కదా చాలు ముక్కలు కోసే కదా వేస్తావు తమ్ముడు అలా పిండి ఇయ్యాలా పిండి లెక్క పిండితే బయట పడియాను బయట పాడిపోతుంది అది వాటర్ ఈ సిరప్ వాటర్ వేస్ట్ అదే అంటున్నాను అవేది పడేస్తాం వాటర్ వేస్ట్ అవి పాడేసి అంత కష్టపడి చేసి పాడేస్తారంటారు అందుకే ఇవి కాదు సిరప్ ఇది అయిపోయిందా పౌడర్ ఎంత వేస్తావు తమ్ముడు ఇది 1/4 వేసావా మరి తర్వాత వాట్సాప్ చేయొచ్చు నాకు అయిపోయాక. ఉండేసినాయి కదా. షుగర్ చూడగా షుగర్ చూడగా సరిపోద్దా ఒక కావాలంటే ఇప్పుడు వేస్తాను. సరే సరే ఒకసారి సరిపోతుంది. సరిపోద్దండి. ఇంకొంచెం పౌడర్ పట్టుద్ది అనుకుంటా ఫ్లేవర్. నువ్వు చూడు తమ్ముడు నీకే తెలియాలి నువ్వు చూడు స్వీట్ అయితే మేము చూస్తాం పౌడర్ పడుతుంటే వేస్తాను అంటే కొంచెం పౌడర్ కొంచెం ఎక్కువ ఉంటుంది అంటే ఇంకా ఎక్కువ ఎగుట్ అయిపోతుంది కొంచెం వేస్తే. మరి కూలింగ్ వల్ల తగ్గుద్ది. అవునా అయితే ఇంకొంచెం వేయొచ్చు. అంటే కూలింగ్ మీద స్వీట్ తెలియదు మళ్ళీ తగ్గుద్ది మరి. ఓకే అంటే ఎలా ఉంటుంది ఇంకొంచెం యాడ్ చేయొచ్చు అయితే. స్వీట్ అయితే బాగానే ఉంది తమ్ముడు తగ్గుద్ది అంటున్నావు కాబట్టి. అంటే మరి కూలింగ్ వల్ల తగ్గుద్ది. ఒకసారి మీరు కూడా చూడండి మాస్టర్ వేసేవచ్చు. ఇంకొంచెం కూడా పట్టుద్దేమో. ఎందుకంటే మన ఏదైనా సరే కూలింగ్ మీద ఎలా ఉంటుంది ఫ్రిడ్జ్ లో పెడితే కూలింగ్ తగ్గుద్ది కొద్దిగా వేస్తున్నాను అయితే. నువ్వు చూసుకుని వెయ్యి నీకేం నాకైతే సరిపోద్ది. నాకైతే సరిపోతుంది. సరిపోతుంది చాలు అయితే. నీకేం కాదు చూసుకో ఎందుకంటే చేసేది మరి అదే యాలక్కలు ఇచ్చేస్తే బట్టి నాకు ఇక్కడే ఉంది గోట దంచలా దంచలా అయ్య బాబాయ్ ఏడుదని చెప్తావు ఏమో ఎక్కడ ఏడుదని చెప్తావు కొట్టే అందరు కూడా ఎంత కొంచెమే వేసాం లేదు అది ఓన్లీ ఆలుక్కాయ పొడి కదా. షుగర్ వేసి షుగర్ సరిపోతుంది. షుగర్ ఇప్పుడు దానికి ఫుల్ఫిల్మెంట్ వస్తుంది. ఇందా నుంచి ఆ ఫ్లేవర్ రావట్లే. ఆలుక్కాయలు మిస్ అయ్యాయి కదా. ఇప్పుడు వస్తుంది కొద్దిగా అవి ఇచ్చి కట్ చేస్తాను. ఏటి కట్ చేస్తా బాదం బాదం పళ్ళు సేమ్. నీక ఎప్పుడైనా నువ్వు కస్టడీ కాకుండా కన్ఫర్ట్ కాకుండా బాదం పళ్ళు ఎలా చేసుకుంటావు. నిజమైన క్వాలిటీ ఇదే. అది ఏంటంటే నీకు రోడ్ల మీద అయితే వేస్ట్ కాదు. ఇది ఒరిజినల్ అంటే ఒరిజినల్ టేస్ట్ వస్తుంది. అంటే ఇంట్లో చేసుకుంటాం కాబట్టి ఇలా చేసుకోవచ్చు. నేను బాదం పళ్ళు బయటకి వెళ్ళి సరే నేను కొన్నాను. అది ఇంకొంచెం బిగ్ సైజ్ దొరుకుద్దా ఆ డబ్బా? బాదం లేదంటే కిలో ప్యాకెట్లు ఉంటాయి. కిలో ఎందుకు? అవి ఉంటే నీకు చిన్న ఇవి రెండు తీసుకెళ్తాను. రెండు తీసుకెళ్తే నీకు అలాగే 2015 దాకా ఉంది. 2024 2 నెలల దాకా ఉంది. ఇవి ఇంకా ఉబ్బుతాయి అంటావు ఇప్పుడు దీనిలో వేస్తే? ఇదే లాస్ట్ సైజా? సైజ్ అని కొద్దిగా లైట్ ఉబ్బుతాయి అంట. పీల్చుకుని లైట్ గా మెత్తబడతాయి. ఇప్పుడు ఇందాక తీస్తాం కదా ఇట్లా సిరప్ లాక్కుంటాయి. ఓకే ఓకే ఎంత ఓకే. దాన్ని ఖాళీ చేసి మళ్ళీ రీఫిల్ చేస్తున్నామా?
అలానే అదన్నా ఇవి ఎట్లయినా చేయొచ్చు. ఎట్లయినా చేసి పెట్టాను మరే అంత అవంతా అలా చేసి ఓకే అవి ఇలాంటి విషయంలో నా సలహా తీసుకోండి. వస్తున్నాయి పైన గార్నిష్ గరిటతో కలిపినప్పుడు రసమల్లా రెడీ ఆంటీ, అమ్ముకోవడానికి తీసుకెళ్ళి. అందుకే బాక్స్కి ఎన్ని పీసులు అని అడిగాను, అందుకే మరి. ఎవరెవరికి అందుకే కావాలా అయిపోయిందా? హాఫ్ వచ్చేసిందా?